హాయ్ అండి, ఈరోజు నేను ఆకాకర పులుసు చేశానండి. ఆకాకరకాయలు తీసుకుని చక్కగా క్లీన్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఈ ఆకాకర ముక్కలు వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, కొంచెం అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత ఈ ఆకాకర ముక్కలు వేగుతున్నప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసుకున్నానండి. కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసేసుకున్నానండి. లాస్ట్లో ఒక 5 మినిట్స్లో దించేస్తామనగా నేను చేసుకున్న పౌడర్ కూడా దానిలో వేసేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిచ్చానండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆకాకర పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్